హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కర్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, అసలు జ్యోతిష్యంలో మనకి కర్మ గురించి తెలుసుకోవడానికి ఏ ఏ స్థానాలను చూడాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో జనరల్గా మనం వీడియోలోకి వస్తే కర్మ అంటే ఏంటి? కర్మ అంటే చర్య, అంటే కర్మ అంటే కార్యం, కర్మ అంటే క్రియ. మనం ఏదైతే చేసామో, అంటే ఏదైతే మన ఒక పని చేసామో దాన్నే కర్మ అంటారు. ఇప్పుడు వృత్తిని కూడా కర్మ అంటారు. ఎందుకంటారు? వృత్తి అనేది ఒక పని, మనం ఏం చేసినా కూడా అది కర్మే. సో కర్మ అనేది ఒక చర్య అనమాట. సో మనం ఆ కర్మని ఈ ఈ జన్మలో చేసుకోవచ్చు, ఎన్నో జన్మల నుంచి వచ్చేదాన్ని కర్మ అంటారు అనమాట. సో అసలు మనకి కర్మ ఎన్ని రకాలు? కర్మ జనరల్గా 4 రకాలు. కాకపోతే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 రకాల కర్మలు. ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఒకటి క్రియమాణ కర్మ. సో సంచిత కర్మ అంటే ఏంటి, ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, క్రియమాణ కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. సంచిత కర్మ అంటే మనం చాలా లైఫ్ టైమ్స్లో మన జీవితాన్ని మనం కొనసాగించి ఈ జీవితానికి వచ్చాం కదా. అంటే మనకి ఎన్నో జన్మలు అయ్యే ఉంటాయి, మనకు తెలియదు. ఎన్నో జన్మలు ఉంటాయో, ఎన్ని జన్మలు అయ్యాయో మనకు తెలియదు. కాకపోతే భగవద్గీత ప్రకారం ఏంటి అంటే, పుట్టినవాడు ఖచ్చితంగా మరణిస్తారు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. సో ఈ లెక్కన మనం చూసుకుంటే మనకి ఎన్నో జన్మలు అనేవి మనకు ఉండే ఉంటాయి. ఆ ప్రతి జన్మ ఫలం, అంటే ప్రతి జన్మల యొక్క కర్మ అనేది ఒక అకౌంట్లో స్టోర్ అవుతుంది. ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలా స్టోర్ చేసుకుంటామో మనకు ఒక అకౌంట్ ఉంటుందన్నమాట. ఆ అకౌంట్లో మన అన్ని జన్మలకి సంబంధించిన కర్మని కూడా స్టోర్ చేసుకుంటున్నట్టు దాన్ని మనం సంచిత కర్మ అంటాం. సో సంచిత కర్మ అంటే ఏంటంటే, మన అన్ని జన్మల యొక్క కర్మని ఒక అకౌంట్లో స్టోర్ చేసి పెడితే దాన్నే సంచిత కర్మ అంటారు. అంటే పాపం అవనివ్వండి, పాపకర్మలు అవనివ్వండి, పుణ్యకర్మలు అవనివ్వండి, ఏదైనా సరే మనం ఆ సంచిత కర్మ అనే అకౌంట్లోనే మనకి స్టోర్ అవుతాయి మన కర్మలన్నీ కూడా. సో జనరల్గా ఇప్పుడు ఒక ఆవు పిల్ల ఉంది, ఆవు పిల్లని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళాం. దాని తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఒక గుంపులో, అంటే ఆవులు గుంపు ఒకటి ఉందనుకోండి, ఈ ఆవు పిల్ల ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే అంతమంది ఆవులు ఆ గుంపులో ఉన్నా కూడా ఆ ఆవు పిల్ల ఏం చేస్తుంది, దూడ ఏం చేస్తుంది, తన తల్లి దగ్గరికే వెళ్తుంది అనమాట. అది ఎలా వెళ్తుందంటే దానికి తెలుసు ఖచ్చితంగా. అలాగే మన జీవుడు, మన ఆత్మ ఏంటి అంటే, మన కర్మ, ఈ రెండింటికి సంబంధించిన కనెక్షన్ ఇలా ఉంటుంది అనమాట. మన ఆత్మ మన కర్మ ఏదైతే ఉందో దాని దగ్గరికే వెళ్తుంది, అలాగే మన కర్మ మన ఆత్మ ఏదైతే ఉందో దాని దగ్గరికి అలా వస్తుంది. ఈ రెండు అలాగే కనెక్ట్ అయి ఉంటాయి. సో సంచిత కర్మ అంటే ఏంటంటే, మన అన్ని జన్మల యొక్క కర్మ ఫలాన్ని చూపించే కర్మే సంచిత కర్మ. దాని తర్వాత ప్రారబ్ధ కర్మ. సో ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి అంటే, ప్రజెంట్ మనం ఈ ఈ జన్మ ఎత్తాం కదా, ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ అంతటా కూడా ప్రారబ్ధ కర్మ అంటారు. మన ప్రారబ్ధం అంటూ ఉంటారు చూసారా, మనకు ప్రారబ్ధ కర్మ అంతా కూడా మన ఈ జన్మలో అనుభవించే కర్మని ప్రారబ్ధం అంటారు. అంటే ఈ ప్రారబ్ధ కర్మ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మన అకౌంట్లో, అంటే మనకి సంచిత కర్మలో ఉన్న కొంత అమౌంట్ ఆఫ్ కర్మని, గుడ్ అండ్ బ్యాడ్ రెండింటిని తీసుకుని మనకి ప్రారబ్ధం కింద ఈ జన్మలోకి వస్తుందన్నమాట. సో ఈ జన్మలో మన ఈ ప్రారబ్ధం కర్మ అనేది మనం తీర్చుకుంటాం. ఈ ప్రారబ్ధ కర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే జన్మలోకి వెళ్తాం. మళ్ళీ సంచిత కర్మలో నుంచి మళ్ళీ కొంత ప్రారబ్ధం ఆ జన్మలోకి తీసుకొని ఆ ప్రారబ్ధాన్ని అలా కంటిన్యూ చేసుకుంటాం. సో ఈ సంచిత కర్మ మొత్తం కూడా ఖాళీ అయిపోవాలి, అప్పుడే మనకి మోక్షం అనేది వస్తుంది. ఇప్పుడు మనకి రమణ మహర్షి కానీ, ఆది శంకరాచార్యులు, వీళ్ళందరూ సాక్షాత్ భగవత్ స్వరూపులు అనమాట. వాళ్ళకి కర్మ అనేది ఏంటంటే ఏం లేదు, సంచిత కర్మ ఏం లేదు. మనకంటూ చాలా చైతన్యాన్ని కలిగించడానికి భూమి మీద అవతరించారు. ఇప్పుడు వాళ్ళు మోక్షాన్ని పొందారు అనమాట. వాళ్ళకి సంచిత కర్మ ఏం లేదు. కానీ మనం కూడా అలా ఉంటే, మనకి కర్మ అనేది లేకపోతే మనం కూడా మోక్షాన్ని ఖచ్చితంగా పొందుతాం. సో ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి అంటే, మనం ఈ జన్మలో మనం చేసుకోవాల్సిన కర్మని ప్రారబ్ధం అంటారు. క్రియమాణ కర్మ. క్రియమాణ కర్మ అంటే ఏంటి? మనకి పేరులోనే ఉంది, క్రియ అంటే మనం చేసే పనులు. ఇప్పుడు ఈ జన్మకి మనకి కొంత కర్మతో మనం ఈ జన్మలోకి ప్రవేశించాం. ఈ జన్మలో కూడా మనం ఎన్నో మంచి కర్మలు చేస్తాం, ఎన్నో తెలిసి తెలియక పాపకర్మలు చేస్తూ ఉంటాం. ఈ అంత కర్మ కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా. సో దాన్ని క్రియమాణ కర్మ, మనం మన చేతులారా చేసుకుంటున్న దాన్ని దాని ద్వారా ఏర్పడే కర్మని క్రియమాణ కర్మ అంటారు.
అంటే మన మాటలతో కానీ, మన మనసుతో కానీ, మన బిహేవియర్తో కానీ ఏ రకంగా కూడా పాజిటివ్ అవ్వనివ్వచ్చు, నెగిటివ్ అవ్వనివ్వచ్చు, మన ఒక కర్మనైతే సంపాదించుకుంటాం. దాన్ని క్రియమాణ కర్మ అంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ అయితే ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు ఒక 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 అబ్బాయి ఒక చాలా మంచి డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. అలా పుట్టడానికి గల కారణం ఏంటి? తన సంచిత కర్మలో కొంత మంచి కొంత చెడు రెండు ఉంటాయి కదా. ఈ సంచిత కర్మలో ఆ కర్మను తీసుకొచ్చి ఈ ప్రారంధ కర్మలో ఈ కర్మ అంటే ఈ జన్మలో ఆ ప్రారంధం అనమాట. అతనికి ఆ ప్రారంధం ఏంటి? ఒక మంచి ధనిక కుటుంబంలో పుట్టడం అనేది అతనికి ప్రారంధం. సో చాలా మంచి కుటుంబంలో పుట్టాడు. చాలా ధనం అంటే చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టాడు అనమాట. అయితే ఇప్పుడు అతను పాపం గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు. అది కూడా అతనికి ప్రారంధ కర్మే. ఎందుకంటే సంచిత కర్మ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే మంచి కర్మ అలాగే బ్యాడ్ కర్మ కూడా మనకి అకౌంట్లో స్టోర్ అయి ఉంటాయి. అందులో ప్రారంధం ఇందులోకి వచ్చి ఏంటంటే ఇందులో మంచి ఏం చేసింది? అతన్ని చాలా గొప్ప ధనిక కుటుంబంలో పుట్టేలా చేసింది. అలాగే ప్రారంధ కర్మ నెగిటివ్ ఏం చేసింది? అతన్ని గుడ్డివాడిగా పుట్టేలా చేసింది అనమాట. సో అతనికి ఏంటంటే ఒక 40 ఏళ్ళు వచ్చాయి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అదృష్టవశాత్తు అతను చాలా డబ్బున్న అతను. ఓకే. వాళ్ళ కుటుంబం కూడా చాలా డబ్బున్న కుటుంబం కాబట్టి డబ్బున్న అతను. అతను గుడ్డివాడని చెప్పేసి తను ఏం చేశాడు? ఎంతో మందికి గుడ్డి వాళ్ళకి సహాయం చేద్దామని తన డబ్బుని అంతటినీ కూడా చాలా వరకు ఏంటంటే ఈ దానాలు చేయడం, అలాగే ఈ ఒక కంటి ఆసుపత్రి కట్టించడం, ఇలాంటివన్నీ చాలా మంచి కర్మలు చేశాడు. అంటే ఏం చేశాడు ఆయన? క్రియ అంటే ఒక పని చేశాడు, క్రియ చేశాడు. అది కూడా ఒక గొప్ప కర్మే. సో క్రియమాణ కర్మ అందులోకి వస్తుంది అనమాట. అంటే సంచిత కర్మలోంచి కొంత బ్యాలెన్స్ తీసుకుని ఈ జన్మలో ధనిక కుటుంబంలో పుట్టి గుడ్డివాడిగా పుట్టి ఆ ప్రారంభంతో ముందుకెళ్తూ కూడా ఏదో పని చేసి ఏదో మంచి గొప్ప కర్మ చేయడం వల్ల అతను ఏంటంటే క్రియమాణ కర్మ కూడా అతను చేసినట్టు. అలా చేయడం వల్ల అతనికి కొన్ని రోజుల తర్వాత ఏమైంది? జనరల్గా కొంత వయసు వచ్చేసరికి టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయ్యి డబ్బున్న కారణంగా అతను ఏంటంటే డాక్టర్లు వచ్చి చెప్పారంట, మీ యొక్క కంటికి సమస్య అనేది తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సర్జరీ చేస్తే అన్నట్టు సమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల పరంగా అతనికి చెప్పారంట. ఆయన ఆపరేషన్ చేసుకున్నారు. సడన్గా ఆయనకి ఏమైంది? కంటి చూపు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రారంధ కర్మ ఏంటి? ఈ యొక్క గుడ్డివాడుగా పుట్టడం, ధనిక కుటుంబంలో పుట్టడం ఏంటి? క్రియమాణ కర్మ అనేది పోగు చేసుకోవడం ఏంటి? కళ్ళు రావడం ఏంటి? చాలా మంది అంటూ ఉంటారు, మన కర్మ అనేది విడిచినటువంటి బాణం వంటిది, దాన్ని దేవుడు కూడా తప్పించలేరు అంటారు. కాకపోతే ఏంటంటే అవును, ఇప్పుడు ఏదో పాపం చేసి దాన్ని చేసి తప్పించుకుందామంటే అది జరగని పని. ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఫేస్ చేయాల్సి వస్తుంది. కర్మ అంటేనే మనం ఫేస్ చేయాల్సిందే. కాకపోతే క్రియమాణ కర్మ మన చేతిలో ఉంది. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని బట్టి కూడా మనకి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం సైన్స్లో నేర్చుకున్నాం కదా. మనం పాజిటివ్ చేసామనుకోండి మనకు ఖచ్చితంగా పాజిటివే వస్తుంది. నెగిటివ్ చేసామనుకోండి ఖచ్చితంగా నెగిటివే వస్తుంది. దాన్నే కర్మ అంటారు. ఓకే. ఆ క్రియమాణ కర్మ ఎవరైతే కూడా మంచి పనులు చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, అలాగే 10 మందికి సహాయంగా ఉండడానికి ఇవన్నీ చేసినట్టయితే ఆ కర్మ అనేది మనకి పాజిటివ్గా మారుతుంది. ఏ కర్మ? సంచిత కర్మ. మనకి అకౌంట్లో ఉన్న కర్మ ఇదేంటంటే పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ అకౌంట్ అనేది ఫుల్ ఏంటంటే చాలా పాజిటివ్గా తయారవుతుంది. మనకి వచ్చే జన్మలు కూడా ఉత్తమ జన్మలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మన జాతక చక్రంలో ఈ కర్మకి సంబంధించిన స్థానాలను ఎలా చూస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దశమ స్థానాన్ని కర్మస్థానం అంటారు. అవునా? కర్మస్థానం అంటే ఏంటి? దశమ స్థానం అంటే మనకి అది ఉద్యోగ స్థానం కూడా. ఇప్పుడు ఉద్యోగం కూడా మనకి కర్మే. అంటే మనం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, అది కర్మ. ఒకళ్ళు పోలీస్ కింద చేస్తారు, ఒకళ్ళు లాయర్ కింద చేస్తారు, ఇంకోళ్ళేమో నర్స్ కింద చేస్తారు. ఇదంతా కూడా కర్మ. వాళ్ళ కర్మను అనుసరించే వాళ్ళు చేస్తారు. సో ఎప్పుడైతే 10వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయో, 10వ స్థానాధిపతి కోణాల్లో ఉన్నాయో, లేదా మంచి స్థానాల్లో ఉన్నాయో, ఉచ్చ స్థానాల్లో కానీ, మూల త్రికోణంలో కానీ, లేదా మిత్ర స్థానాల్లో ఉన్నాయో, దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ కర్మ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ రకంగా ఉంటుంది, ఏం జరుగుతుంది అని కొంతవరకు తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎలా ఉండబోతోంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. దీనివల్ల ఆ కర్మాధిపతి ఎలా ఉన్నారో పరిశీలించిన తర్వాత తెలుసుకోవచ్చు. ఇంకోటి మనం పూర్వపుణ్యస్థానం అని పంచమ స్థానాన్ని అంటాం. సో పూర్వపుణ్యం అంటే ఏంటి? అంటే పూర్వ జన్మలలో మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు.
మన హారోస్కోప్లో. ఎలాగా? పంచమాధిపతి పంచమ స్థానం మన పూర్వజన్మకి సంబంధించిన పూర్వ పుణ్యస్థానం అనమాట. సో పంచమాధిపతి కానీ ఉచ్చ స్థానంలో ఉన్న, మిత్రస్థానంలో ఉన్న, లేదా కోణ స్థానాల్లో ఉన్న, చాలా బలంగా ఉన్నా కూడా వీళ్ళకి పూర్వపుణ్యం బాగుంది అని చెప్పచ్చు. లేదా ఒక పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వీళ్ళకి పూర్వపుణ్యం అంత బాగా లేదు, కొంచెం ఏదో ప్రారంధం ఉండే ఉంటుంది, దానివల్ల చెడు ఫలితాలు వీళ్ళు ఫేస్ చేస్తారని చెప్పి మనం చెప్పచ్చు. అలాగే ఇంకోటి, మన కర్మే కాదు, చాలామంది చెప్తూ ఉంటారు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యపాపాలు కూడా అవి మన అకౌంట్లోకే వస్తూ ఉంటాయి. కాబట్టి మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు చేసే పుణ్యాలు పాపాలు అన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. అది చూడాలి అంటే మనం 9వ స్థానాన్ని చూస్తాం. సో 9వ స్థానం ఏంటి అంటే మనం పూర్వీకుల నుంచి మనకు వచ్చే కర్మ అనమాట. అది మనం ఏ రకంగా ఫేస్ చేస్తాం, 9వ స్థానాధిపతి ఎలా ఉన్నారు, 9వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయా, ఒకవేళ పాపగ్రహాలు ఉన్నాయా, ఆ 9వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారా, లేకపోతే నీచ స్థానంలో ఉన్నారా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత మనకు అసలు ఎలాంటి కర్మ ఉండబోతోంది, మనం ఎంతలా ఫేస్ చేయాలి, అది ఫ్రూట్ఫుల్గా ఉంటుందా లేదా ఇబ్బందికరంగా ఉంటుందో మనం చెప్పచ్చు. అలాగే మనకి అసలైన ప్రారబ్ధ కర్మని తెలుసుకోవాల్సిన స్థానం ఏంటంటే 6వ స్థానం. సో 6వ స్థానం ప్రారబ్ధ కర్మకి సంబంధించిన స్థానం. 6వ స్థానాధిపతి ఎలా ఉన్నారు, 6వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారా, నీచ స్థానంలో ఉన్నారా, మిత్ర స్థానంలో ఉన్నారా, అసలు 6వ స్థానంలో పాపగ్రహం ఉందా, దీన్ని బట్టి కూడా మనం ఆ ప్రారబ్ధ కర్మ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుందా ఇబ్బందికరంగా ఉంటుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొక స్థానం ఏంటంటే 8వ స్థానం. సో 8వ స్థానం అంటే ఏంటి, మన జీవితంలో మనకి కలిగే ఇబ్బందులు, ఆబ్స్టికల్స్, చాలా సమస్యల్ని 8వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. మరి మనకి కలిగే ఆబ్స్టికల్స్ని, ఇబ్బందులు ఎలా వస్తాయి, మన కర్మల వల్లే వస్తాయి, అవునా? సో 8వ స్థానం కూడా కర్మకి సంబంధించిన స్థానమే. కాబట్టి ఈ స్థానాలన్నీ పరిశీలించి అసలు వీళ్ళు ఎలాంటి కర్మని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు, అది వెరీ బ్యాడా లేకపోతే యావరేజా, వెరీ గుడ్డా, ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. వెరీ బ్యాడ్, వెరీ గుడ్ ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ప్రతి జీవితంలో కూడా చాలా వరకు మంచి జరుగుతుంది, చాలా వరకు చెడు జరుగుతుంది. రెండు కలిస్తేనే జీవితం, లేకపోతే జీవితం ఎలా అవుతుంది? జనరల్గా నేను చెప్పాలి కాబట్టి ఈ ప్రారంధ కర్మల్ని ఎలా అయితే చూడాలో నేను మీకు వివరించాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే